హలో గాయస్, మీలో క్రికెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎందుకంటే మనకి ముంబై క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు టాలెంట్ హంట్ అనే పేరుతో ఇప్పుడు ఒక టాలెంట్ హంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో మరి దీంట్లో ఏజ్ మరి ఎవరైనా అటెండ్ అవ్వచ్చా అంటే దీనికి కొన్ని క్రైటీరియాస్ అయితే ఉన్నాయి. సో దాంట్లో వచ్చేసరికి మీరు ఏజ్ కేటగిరీలో అండర్ 14, అండర్ 16, అండర్ 19, సో ఈ 3 ఏజ్ కేటగిరీలో ఉంటే మాత్రమే మీరు దీనికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మరి దీన్ని బట్టి మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అండర్ 19 ఏజ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ సెలక్షన్స్కి అయితే అటెండ్ అవ్వచ్చు. సో మరి దాని తర్వాత మరి ఈ సెలక్షన్స్లో భాగంగా మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఆ సెలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకైతే వాళ్ళే క్లియర్గా అయితే చెప్తారు. సో అయితే మరి దీంట్లో మరి ఎవరైనా అటెండ్ అవ్వచ్చా భయ్యా అంటే సో మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కాబట్టి సో దీంట్లో మొత్తం 3 క్రికెట్ అసోసియేషన్లు ఉంటాయి దీని కింద. సో ఒకటి వచ్చేసరికి ముంబై క్రికెట్ అసోసియేషన్, తర్వాత మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, దాని తర్వాత విదర్భ క్రికెట్ అసోసియేషన్. సో ఈ 3 అసోసియేషన్కి సంబంధించి మరి మీరు ముంబై క్రికెట్ అసోసియేషన్ తరఫున అయితే మీరు ఆడబోతున్నారు. సో అంటే మరి ఈ ముంబై క్రికెట్ అసోసియేషన్ తరఫున మీరు ఆడబోతున్నారు కాబట్టి సో దీని కింద ఈ ముంబై క్రికెట్ అసోసియేషన్ కింద వచ్చే డిస్ట్రిక్ట్స్లో మీరు మినిమం 1 year అయినా సరే స్టే చేసి ఉండాలి. సో మరి మీరు అక్కడ జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే అక్కడ మీరు చదువుతూ ఉండొచ్చు, లేదు అంటే ఇంకా ఓన్లీ ఖాళీగా అయినా ఉన్నా సరే పర్లేదు. సో మీరు వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అంటే మీరు ఒకవేళ ఆడ జాబ్ చేస్తున్నట్టయితే మీకు అక్కడ ఉన్న కంపెనీ తరఫున మేము కంపెనీ తరఫున చేస్తున్నాం అని చెప్పేసి ఒక ప్రూఫ్ చూపిస్తే సరిపోద్ది. సో అలా కాకుండా మీరు ఏదన్నా అక్కడ చదువుతూ ఉంటే సో మీరు అక్కడ సంబంధించి మీ సర్టిఫికేట్ కనుక ఇది స్టడీ సర్టిఫికేట్ ఉండేది కదా, సో అది చూపించినా సరిపోద్ది. లేదంటే మీరు మహా అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అలా చదువుతూ కనుక మీరు ఉన్నట్టయితే సో దానికి సంబంధించిన మార్క్స్ మేము ఇవి ఉంటాయి కదా, సో అవి చూపించినా మీకు ఒక ప్రూఫ్ ఉంటే చాలు. సో అది కాకపోయినా సరే మీ ఐడి కార్డు ఉండేది కదా, సో అవి చూపించినా దాని మీద మరి మీకు ఒక అది జిరాక్స్ తీసుకొని వెళ్తారు కాబట్టి దాని మీద మీ ప్రిన్సిపల్స్ అయినా లేదంటే డీన్స్ అయినా ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. సో మరి దాని తర్వాత మరి మీరు చదువుతూ కాకుండా ఓన్లీ అక్కడ మీరు స్టే చేస్తూనే ఉన్నారు, జాబ్ కోసం వెతుకుతూ కూర్చున్నారంటే సో మీరు అక్కడ మీరు ఒక సపోజ్ ఒక ఫ్లాట్లో ఉంటారు కదా, సో దాంట్లో మరి కరెంట్ బిల్స్ ఇవన్నీ కడుతూ ఉంటారు కదా, సో ఆ ప్రూఫ్ చూపించినా సరిపోతుంది. మీరు అక్కడ స్టే చేస్తున్నట్టయితే వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. సో ఇవైతే ఖచ్చితంగా ఉండాల్సిందే. సో మరి మీరు కనుక ముంబై క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆడాలి అంటే ఈ టాలెంట్ హంట్లో కనుక మీరు పాల్గొనాలి అంటే సో ఈ క్రైటీరియాస్ మాత్రం తప్పనిసరి. సో అయితే మరి దీనికి సంబంధించి మరి ట్రయల్స్ ఎప్పుడు జరుగుతాయి భయ్యా అంటే రేపు December 6 నుంచి అండర్ 14 వాళ్ళకి స్టార్ట్ కాబోతున్నాయి, అంటే డిస్ట్రిక్ట్ వైజ్. సో మరి ఇవి రేపటి నుంచి December 6 నుంచి మనకి January 19 వరకు ఈ సెలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. సో మరి వీటిల్లో మీరు ఎవరైనా సరే అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే మరి లింక్ ఇస్తాను. సో దీనికి సంబంధించిన ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ట్రయల్స్కి అటెండ్ అయితే సరిపోద్ది అనమాట. ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, డైరెక్ట్ మరి ఓపెన్ ట్రయల్స్ ఉంటాయి మీకు. సో దీంట్లోకి వెళ్ళి మీరు బ్యాట్స్మెన్ అయితే బ్యాట్స్మెన్, బౌలర్ అయితే బౌలర్, సో మీ టాలెంట్ని చూపించుకుంటే సరిపోద్ది అనమాట. సో మరి మీలో ఎవరైనా సరే దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద లింక్ అయితే ఇస్తాను. సో దాంట్లోకి వెళ్ళి అయితే మీరు చూసుకోండి. సో దాంట్లో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే అడగండి.